బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. వరుస భూకంపాలు మయన్మార్ను గజగజ వణికిస్తున్నాయి. 2 రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం మర్చిపోకముందే ఇవాళ మరోసారి భూమి కంపించింది. దాంతో జనం భయంతో పరుగులు తీశారు. ఎప్పుడేం జరుగుతోందోనన్న ఆందోళన చెందుతున్నారు. మొన్నటి జరిగిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాలు తొలగించిన కొద్ది డెడ్ బాడీలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే మృతుల సంఖ్య 1600 దాటింది. వేలాది మంది గాయపడ్డారు.有些给俺买的嘛。రైట్, ఇక మయన్మార్లో ఏ విధంగా అయితే భూకంపం జరిగిందో ఇక ఆ భూకంప తీవ్రతకి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు వేచారు. ఇక అదే విధంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి మయన్మార్లో భూమి కంపించినట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, నిజంగానే మళ్ళీ భూకంపం వచ్చిందా, లేదంటే వస్తే ఎంత తీవ్రతతో వచ్చింది? ఈసారి వచ్చిన భూకంపానికి సంబంధించి ఎంతవరకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిందంటారు శివ? వరుస భూకంపాలు మయన్మార్ ను వణికిస్తున్నాయి. ఇది శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వచ్చిన భూకంప తీవ్రత వల్ల దాదాపు ఇప్పటి వరకు అందుకున్న సమాచారం ప్రకారం 1600 మందికి పైగానే మృతి చెందారు. అంటే మృతుల సంఖ్య అనేది దాదాపు 10,000 దాటవచ్చని ఒక అంచనా అయితే నేషనల్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ అయితే అంచనా వేస్తుంది. అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ సహాయ సిబ్బంది కానీ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10,000 వరకు కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత మొదట 7.7 తీవ్రతతో భూమి కంపించింది. దాని తర్వాత వితిన్ 12 నిమిషాల్లోనే మరొక సారి 6.8తో భూకంపం సంభవించింది. దాని తర్వాత మూడవసారి 4.8 మళ్ళా భూకంపం సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఇటు బ్యాంకాక్ థాయిలాండ్ లో కూడా భూమి కంపించిన నేపథ్యంలో అక్కడ కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉంది. మరో ముఖ్యంగా ఈ భూకంపం సమాచారం ప్రకారం 1600 మందికి పైగా కూడా మృతి చెందారు. ఇంకా 10,000 వరకు కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఏదైతే మయన్మార్ లోని 2వ అతిపెద్ద నగరమైన మండానే సమీపంలో సంభవించిన భూకంపం తర్వాత సంభవించిన విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీని ద్వారా స్వచ్ఛంద సేవకులు, అలాగే అత్యవసర సిబ్బంది, భవనాలు, మఠాలు, అలాగే మసీదుల శిథిలాల ద్వారా ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సహాయక చర్యలకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తెగిపోయిన విద్యుత్ లైన్లు కానీ, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలతో క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ రెస్క్యూ బృందాలను కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఏదైతే పెద్ద పెద్ద భవంతులు, దాదాపు 30 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉన్న భవనాలు, మరోవైపు 1000 పడకల ఆసుపత్రి భవనం, ఇలా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇటు ఎక్కడికక్కడ రోడ్లను కూడా శిథిలావస్థకు చేరుకునే పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని బిల్డింగ్లు ఈ తీవ్రతకు పగుళ్లు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకాక్ థాయిలాండ్ లో కూడా భూకంప తీవ్రతకు చాలా బిల్డింగ్లు అయితే బేటవారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్ లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఇండోనేషియాలో కూడా భూమి కంపించింది. సుమత్రాకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ భూమి కంపించినట్టు చూస్తుంది. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. కానీ దానికి సంబంధించి ఇండోనేషియాలో జరిగిన ప్రమాదం, ఇదే భూకంప తీవ్రతకు సంబంధించి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు లేదు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.